శశికళారెడ్డి గారు. నిజంగా అభివృద్ధి అనేది దానికి మంచి కొత్త అర్థం చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే పరిశ్రమలని ఆహ్వానించడానికి ఈరోజు సకల సదుపాయాలను కల్పించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు నంబర్ 1గా ఏపీలోనే, దేశంలోనే నంబర్గా ఉన్న స్టేట్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్. దీన్ని స్వయంగా ముఖేష్ అంబానీ గారే ఆ రోజు జిఐఎస్ సమ్మిట్లో అందరి ముందర చెప్పారు. మనం అంతేకాకుండా ఈరోజు అనుమతులన్నీ ఒక సింగిల్ విండోలో ఏ ఇండస్ట్రీకైనా ఇవ్వడానికి ఈరోజు ఒక యాప్ కూడా పెట్టడం జరిగింది. అది వైఎస్ఆర్ AP1 అనే యాప్. ఏ ఇండస్ట్రీస్ అయినా 1 స్టెప్లో దిల్ గెట్ ఎవ్రీథింగ్. అన్ని అనుమతులు కూడా ఆ విండోలో వచ్చేస్తాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే మన రాయలసీమలో ముఖ్యంగా ఈరోజు ఆయన చెప్పినట్లు సోలార్ కానీ తర్వాత గ్రీన్ ఎనర్జీ, మెయిన్గా రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఖచ్చితంగా మనం చూస్తే ఇక్కడే మనకి గ్రీన్ కో ప్రాజెక్ట్ ఉంది. ఈ గ్రీన్ కోనే కాకుండా ఇంకా 2500 crores ఇంకా 2 అదర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవలే మన సమావేశాల్లో క్యాబినెట్ సమావేశంలో వన్ అదర్ సోలార్ ప్రాజెక్ట్ అయితేనేమి, విండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఆమోదం తెలిపారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే పత్తికొండలో ఇటీవలే 13 కోట్లతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, టొమాటో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే మన రాయలసీమలో ఉప్పర్తిలో మెయిన్గా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అన్ని కొన్ని ఇండస్ట్రీస్ని అక్కడ ఆల్మోస్ట్ ఒక 66 ఇండస్ట్రీస్ని అక్కడ నెలకొల్పడం జరిగింది. దాని ద్వారా దాదాపుగా 13,400 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తే శ్రీ సిటీలో మెయిన్గా ఏసీస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడ రావడం జరిగింది. ఇప్పటికే డైకిన్, బ్లూ స్టార్, పానాసోనిక్ వంటి వారు అక్కడ ఆల్రెడీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఇతర యూనిట్స్కి వాళ్ళు పార్ట్స్ కూడా అక్కడి నుంచి సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చూస్తే అచ్యుతాపురంలో ఒకల్హామా టైర్స్ కంపెనీని ఇటీవలే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, బిర్లా కాస్టిక్ సోడా ప్రాజెక్ట్ కూడా దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్. అది కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కాకినాడ జిల్లాలో రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తే యాక్చువల్లీ మనకు అతిపెద్ద కోస్టల్ కారిడార్ ఉంది. 974 kilometers సుదీర్ఘమైన కోస్టల్ కారిడార్ ఉంది. ఈ కోస్టల్ కారిడార్ని డెవలప్ చేస్తే ఖచ్చితంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ వాణిజ్యంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది అనేది గుర్తించిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇందుకే ఈరోజు 4 పోర్ట్స్ అయితేనేమి, 10 హార్బర్స్ అయితేనేమి, అదేవిధంగా 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ రామాయపట్నం పోర్ట్ అనేది ఆల్రెడీ ఇంకా రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది. అదేవిధంగా మచిలీపట్నం పోర్ట్ అయితేనేమి, మూలపేట్ పోర్ట్ అయితేనేమి, అదేవిధంగా కాకినాడ పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన పోర్ట్స్ పెట్టడమే కాకుండా పోర్ట్ అనుసంధానంగా మనము ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్మెంట్ చేయాలి. ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ కూడా ఒక సపోర్ట్ అనేది ఉంటుంది, ఉద్యోగాలు అనేవి వస్తాయి అని గుర్తించిన వ్యక్తి. ఈ విధంగా పారిశ్రామికంగా అక్కడ 5,000 ఎకరాలని ప్రతి పోర్ట్ దగ్గర తీసుకుని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అది వారు చెప్పింది వాస్తవం. 14 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇండస్ట్రీస్ ఎన్ని తెచ్చారు, అవేమీ చెప్పకుండా 20 లక్షలు ఇస్తున్నాను నమ్మండి అంటారు. కానీ జగన్ గారు అట్లా ఎప్పుడు చెప్పట్లేదు. ఈ ప్రభుత్వం కేవలం ఇదిగో ఇప్పటికీ 1,50,000 ఉద్యోగాలు వచ్చాయి, పలానా రంగంలో ఇన్ని వచ్చినాయి, అంతా చాలా స్పెసిఫిక్గా పర్ఫెక్ట్గా చెబుతున్నారు, ప్రాక్టికల్గా చెబుతున్నారు. ఉదాహరణ రామయ్య నిజంగానే వారు చెప్పినట్లుగా మేము ఈ నేలల్లో అనేక సార్లు రాసేవాళ్ళం వార్తలు. రామాయపట్నం పోర్టు రావాలి, మూలపేట అంటే భావనపాడు అనేవాళ్ళం, ఆ పోర్టు రావాలి, మచిలీపట్నం పోర్టు రావాలని. నేను పనిగట్టుకుని వెళ్ళి చూశాను. రామాయపట్నం పోర్టు చూసిన తర్వాత ఇది కదా అభివృద్ధి అంటే, ఇది కదా జగన్ యొక్క దూరదృష్టి అంటే అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. దీని మీద మీరు ఎవరైనా స్పందిస్తారా? యాక్చువల్గా PPA అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్. యాక్చువల్గా దీని గురించి మేము ఆల్రెడీ పబ్లిక్ హియరింగ్ కమిటీ అని ఒకటి మన పవర్ సెక్టర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దానికి ఆనరబుల్ రిటైర్డ్ జడ్జి చైర్మన్గా ఉంటారు. అప్పుడు మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. సెంట్రల్ నుంచి ₹4.50 లెక్క పర్చేజ్ ఫర్ యూనిట్ ఉంటుంది, మీరు ఎందుకు ₹8 అట్లా కాస్ట్ లెక్క పర్చేస్ చేస్తున్నారు, అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు చేయొచ్చు కదా అని. అప్పుడు కన్సిడర్ చేశారు. కానీ జగన్ దాన్ని విజన్ ఉన్న లీడర్ అని ఒప్పుకుంటాము. ఎందుకంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీ పార్టీస్, వీఆర్ ఇండస్ట్రీస్. మేము అందరితోనూ న్యూట్రల్గా ఉంటాము, మేము పొగడట్లేదు. PPAs అనేది మనం ₹10 కొని ఒక ఇండస్ట్రీస్కి
₹5 ఇచ్చినామంటే ఫ్యూచర్లో ₹5 మనకు డెఫిసిటీ వస్తుంది. దాన్ని ఫ్యూయల్ ఛార్జెస్ కానీ, ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ, ఫిక్స్డ్ ఛార్జెస్ కానీ మళ్ళీ చేస్తారు. మనం ₹10 ఎందుకు కొనాలా? కొనేది కాదు, వాళ్ళ దగ్గర నుంచి ₹5 ₹4 కొని ₹6 ఇస్తే వీళ్ళకి ₹1 బెనిఫిట్ ఉంటుంది, మనకు కూడా తగ్గుతుంది. ఆ విధంగా చేయలేదు. కానీ జగన్ పీపీఎస్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ వరకు ప్రెజర్ వచ్చినా ఫైట్ చేశారు. దాని గురించి ఇన్డెప్త్ ఉంటుంది మీకు సబ్జెక్ట్. పీపీఎల్కి సంబంధించి 4.59 ఏదో ఉంది కదా, దాన్ని తగ్గించడానికి జగన్ గారు ప్రయత్నం చేస్తుంటే ఇదే రామోజీరావు, ఇదే రాధాకృష్ణ ఎంత దుర్మార్గ ప్రచారం చేశారు. సెంట్రల్ పెట్టుబడులు గవర్నమెంట్ వెళ్ళిపోతానికి అని ప్రచారం చేశారు. హైకోర్టులో కూడా కోర్టులో కూడా వేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సిక్కా నుంచి ₹2.49 పవర్ కొనడానికి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒప్పందం అయితే అమ్మో 10 పైసలు ఎక్కువ పెట్టుకుంటున్నారని చెప్పి రాశారు. అంటే ఎంత దుర్మార్గంగా ఒక ప్రభుత్వం మీద రాస్తున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ. మీకు గుర్తునే ఉండే ఉంటుంది. నేను చెప్పింది వాస్తవా కాదా? సార్, ఈరోజు భారతదేశంలో మేడం గారు ఇందాక సముద్ర తీరము 974 కిలోమీటర్లు ఉంది. అవును. చంద్రబాబు నాయుడు రాజకీయంగా నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది అనుభవం అంటాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు భారతదేశంలో ఎక్కడైతే పోర్ట్లు ఉన్నాయో అవే డెవలప్ అవుతున్నాయి. కరెక్ట్. ఎస్, ఓకే. అవును. కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా. బట్ నా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఎందుకంటే నేను ఆల్ ఓవర్ ఇండియా తిరిగినా. సార్, కేరళలో ఎక్కడ సాగు భూములు లేవు. ఏ రైతుకైనా ఎకరం ఉంటుంది, అది కొబ్బరి తోట జీడిపాలు ఉంటాయి. బట్ కేరళ ఎందుకు డెవలప్ అవుతుంది? మన ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లు ఇంత తీరం ఉంటే ఎందుకు పోర్టు డెవలప్ చేయలే? ఇంకోటి, మనకు ఇంకొక అవకాశం ఉంది సార్. మన సముద్ర తీరము ఎక్కువ డెప్త్ ఉంటుంది. అవును. మనకు చూసినారా ఎక్కడ బీచ్లో? కారణం ఏమి? డెప్త్. మనుషుల లోపలికి వస్తే చనిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టినాడు. మన భారతదేశంలో ఎక్కడ కూడా నీకు అంతా 30,000 టన్నులు, 20,000 టన్నులు, 40 టన్నుల కెపాసిటీ పోర్ట్లే వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనకి 60,000 టన్నుల కెపాసిటీ పోర్ట్లు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న మగాడు సార్ ఈ ఆంధ్రప్రదేశ్ కు. నిజంగా నేను చెప్పాలంటే కావాల్సిన నాకు ఆ రామాయపట్నం పోర్టు ఒక బెర్త్ కంప్లీట్ అయిపోతున్న, నేను కూడా లోపలికి సముద్రంలో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు లోడ్ వేసారు. బ్రేక్ వాటర్స్ అంటారు అనమాట. నాకు అది చూసిన తర్వాత చాలా గౌరవం పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఇక డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక గారు సంక్షిప్తంగా మాట్లాడు. డెవలప్మెంట్ అనేది మనము ఒక కుటుంబంని, అంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేస్తే, అప్లిఫ్ట్ చేస్తే అది కూడా అభివృద్ధి అని చెప్పాలనుకుంటున్నాను. కేవలం పరిశ్రమలు ఒకటే కాదు, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎకనామిక్గా బాగుపడితే కూడా అది కూడా డెవలప్మెంటే. అలాగే స్కూల్స్ విషయంలో, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బాగా చదివి భవిష్యత్తులో ఎంతో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తే కూడా వాళ్ళకు మంచి ఉద్యోగాలు, మంచి ఆఫర్స్ ద్వారా కూడా మనకి డెవలప్మెంట్ లభిస్తుంది. నిజంగా ఈ స్కూల్స్ విషయంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి గారిని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శిల్పా చక్రపాణి రెడ్డి గారు. ముందుగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాలా. ఎందుకంటే మా కర్నూలు జిల్లాలోనే ఫస్ట్లో 2014లో ఆగస్టు 10వ తారీఖున ఇక్కడి కార్యక్రమం జరిపి 32 హామీలు ఇచ్చాడు ఆయన. 32 హామీలు ఇచ్చే ఎట్లాంటివి చెప్పాలా? బిర్లా కంపెనీ కడతానో లేకపోతే టాటా తీసుకొస్తాను అని చెప్పి తెచ్చిపెట్టి ఆలూరులో పుల్లుల పార్కు పెడతా, లేకపోతే రోడ్లపారులో పచ్చుల పార్కు పెడతా, శ్రీశైలంలో పుల్లుల పార్కు పెడతా. ఇవే హామీలు. 32 హామీలు. 32 హామీలు ఆ విధంగా ఇచ్చి రకరకాలుగా మభ్య పెట్టి ప్రజలను మోసం చేసి ఎన్నో రకాలుగా ప్రజలను వంచినాడు. ఎందుకంటే అప్పుడు నేను కూడా తెలుగుదేశంలో, ఇప్పుడైతే పట్టుకుందని నన్ను కూడా ఆ టైంలో చెప్పేటప్పుడు నేను కూడా అబద్ధాలు చెప్పిన. ఆయన చెప్తే నిజం నమ్మి అబద్ధాలు చెప్పారా? ఆయన చెప్పినట్టు ఇప్పుడు చెప్పారు కొన్ని చెప్పండి. ఇప్పుడు అబద్ధాలు ఏం చెప్పాడంటే ఆయన, యా బాబు మన ప్రభుత్వం వస్తే ఎంతమంది పొదుపు మహిళలు ఉన్నారో ఎంతన్నా అప్పు చేయండి, అప్పు తెచ్చే బాధ్యత నాది, రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నాడు. సరే, ఆడలు నమ్మినారు. తర్వాత ఏమన్నాడు, మన ప్రభుత్వం వస్తే 5 లక్షలు ఉండేటోళ్ళు 10 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఉండేటోళ్ళు 15 లక్షలు ఇస్తా, మీరు ఎంతైనా డబ్బు తీసుకోండి, అసలు మీరు కట్టండి, వడ్డీ నేను కడతా అన్నాడు. అదేవిధంగా బ్యాంకుల్లో బంగారం ఎంతన్నా పెట్టుకొని ఆడలు పాపం ఆడలు ఆశపడి మెడలో లేదు ఇంకొకటి ఆడాడి తీసుకొచ్చి బ్యాంకులో పెట్టినారు. అది చెప్పిన తర్వాత కూడా చాలా మంది పెట్టేశారు. చాలా మంది పెట్టినారు. నేను కూడా చెప్పినప్పుడు, బాబు ఇట్లా పెట్టుకోండి, మేము విడిపించే బాధ్యత నమ్మండి అనే భుజ సంకల్పం కొట్టుకున్నాం అప్పుడంతా. దాంట్లో వచ్చిన తర్వాత ఆయన చెప్పినది 10 లక్షలు
రుణమాఫీ చేయాల్సి ఉంటే 1,00,000 రూపాయలే చేసి ఒక గ్రూపుకు, దాంట్లో ఒకరొకరు 10,000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు 10,000 ఇచ్చి ఆ 10,000 కూడా 3 విడతలో 3,000 ఒకసారి, ఆ 3,000 బ్యాంకులు వేస్తే బ్యాంకులు వడ్డీ కొట్టుకున్నారు. మళ్ళీ ఒకసారి 3,000. మేము చెప్పాం సార్, మనం ఆడిపోయిన ఆడవాళ్ళ మీటింగ్ పెడితే ఎట్లందయా, మా రుణమాఫీ చేసాం కదా మనం మహిళలకు అంటే ఎట్లందయా అని అడిగారు. ఏం లేదు సార్, చప్పట్లు లేవు, గొప్పట్లు లేవు, పలికేటోడు లేడు సార్ అన్న. ఎందుకు అన్నాడు. ఏమో సార్, బ్యాంకులు అయితే వాళ్ళు వడ్డీ పట్టుకున్నారంట, వాళ్ళకి ఏం రాలేదంట సార్ అన్న. అయితే నెక్స్ట్ సారి మనం ఇద్దాంలే, చేతికి ఇద్దామని చెప్పి వాళ్ళకి ఒక 3,000 చేతిలో పెట్టినాడు. మళ్ళీ ఒకసారి లాస్ట్లో 4,000 చేతిలో పెట్టాడు. అది ఎన్నేళ్ళు పట్టింది? 5 ఏళ్ళు పట్టింది. మన జగనన్న చూస్తున్నాం కదా, దిన్నం టిక్ ఫోను టిక్, ఆడ చూసినా పోలు దిన్నం యాదో ఒకటి పడతానేది. రాత్రిపూట ఆడోళ్ళు అని చేస్తున్నారు, తలాపి కింద దేవుని బొమ్మ మర్చిపోయి జగనన్న ఇప్పుడు సెల్లు పెట్టుకుంటా ఉన్నారు. రాత్రి ఏం వేసినాడేమో పడింది తట్టుకొని సెల్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు అంతా జగనన్న ఏమన్నా పొద్దున్నే జగనన్న మొగం చూసుకుంటారు. ఎప్పుడే వచ్చాడు మహానుభావుడు, డబ్బులు ఆ కూరగాయలలో అడుగుతారు, పాలల్లో అడుగుతారు, రేపు అమ్మఒడి పడుతుందా, లేకపోతే విద్యాదీవెన పడుతుందా, లేకపోతే రైతు భరోసా పడుతుందా, లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు పడతాయా, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ పడుతుందా అని చెప్పి వాళ్ళ ఆయన సెల్లు చూస్తున్నారు పొద్దున్నే ఎంత పడింది ఏమన్నా రైతు భరోసా అని. ఈయన 6 పథకాలకే 72,000 కోట్లు అదనంగా ఇస్తాడంట. ఎక్కడి నుంచి చేస్తా అంటే సంపద సృష్టిస్తా అని ముసలోటి చేతులు ఎత్తి ఊపిస్తున్నాడు. ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తావు? ఏమైనా పాతాల భైరవి సినిమా, ఓం భీం పటాపట్ అంటే ఏమైనా పాతాల భైరవి సినిమానా? పాతాల భైరవి సినిమా అయితే ఏది కావాలంటే బాంబు అంటే వస్తుంది. ఈయన 70,000 కోట్లు. మొన్నటిదానికేమో శ్రీలంకని చేసినాడు మహానుభావుడు. ఆడళ్ళకల్లా అప్పులు ఇచ్చి సోమరులు చేసినాడు. అందరినీ రైతాంగాన్ని అందరినీ సోమరులు చేసి పనులకు రాకున్నారని చెప్పి మొన్నటిదాకా మాట్లాడినట్టుడు ఈరోజు మళ్ళీ మాట మారుస్తూ ఉన్నాడు. మొన్నటిదాకా మాట్లాడిన మాట మీద నిలబడకుండా ఈరోజు నేను వస్తే మీకు లండన్ చేస్తా అంటున్నాడు. ఇప్పుడు లండన్ చేస్తా నేను. ఏ విధంగా చేస్తావు? మనకున్న బడ్జెట్ ఎంత? మనం ఏ విధంగా లండన్ చేస్తావు? స్పిన్నింగ్ మిల్లు మూతపడిపోయింది. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది మా దగ్గర. అదేవిధంగా రాయలసీమ పేపర్ మిల్లు మూతపడింది. అదేవిధంగా ఆదోన్లో స్పిన్నింగ్ మిల్లులు మూతలు పడినాయి. ఈరోజు జీరో అయిపోయింది. నంద్యాల కావచ్చు, కర్నూలు కావచ్చు, ఆదోని కావచ్చు, అవి మన పారిశ్రామిక హబ్బులు అనేవి. అటువంటివి నాశనం లేపెట్టి ఈరోజు కొత్త వాగ్దానాలతో కొత్త రకాలుగా అవతారాలు ఎత్తి కొత్త దినడానికి ఒక రకం. ఓ రోజు ఈ మధ్య మెంటలు వచ్చినట్టుంది, సైకిల్ పోవాలి అంటున్నాడు ఆయన. సైకిల్ కావాలి, ఒక అర్థం కాలేదు. ఎప్పుడు చేసినాడు మన పార్టీలో చంద్రబాబు నాయుడు అని అందరికీ అనుమానం. సైకిల్ పోవాలంటున్నాడు. తెలుగుదేశం జనసేన చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీం. చెప్పండి మీరు. చచ్చిపోతాను ఈ మధ్య, మతి మరుపు ఎక్కువైంది. ఏజ్ ఫ్యాక్టర్ పనిచేస్తుందని అనుకోవాలి. రైట్, మతి మరుపు ఎక్కువయ్యి మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రకంగా మన రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 130 ప్రాజెక్టులకు 69,000 కోట్లు పెట్టుబడులు పెట్టి స్టార్ట్ అయినాయి ఫ్యాక్టరీలు. లక్షలాది మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఏదో చెట్టు నాటంగానే ఏదే ఉద్యోగం అంటాడు ఈయన, ఏదే ఎప్పుడు ఇస్తున్నావు అంటాడు. అది మొదలుపెట్టిన తర్వాత కదా, మానైన తర్వాత కదా పొలాలు కాసేది. ఆ విధంగా కాకుండా నోటికి అది వస్తే ఏవి మనం చేస్తేనేమో అదే అంటాడు, ఆయన చేస్తేనేమో 10 సంవత్సరాలు టైం కావాలంటాడు. ఆ విధంగా ఈరోజు పారిశ్రామికంగా ఎక్కడే కానీ ఈరోజు అభివృద్ధి స్టార్ట్ అయింది. ఈ రకంగా దానిపైనే బాగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు రావాలని చూస్తూ ఉన్నాడు. అన్ని రకాలుగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. చక్రపాణి రెడ్డి గారు చెప్పిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఎన్ని ఇచ్చారో చెప్పారు, ఏ రకంగా మోసం చేశారో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 అని కొత్తగా హామీలు ఇస్తున్నారు. మరి నమ్ముతారా మీరు?